హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, యువర్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు స్నానం చేసేటప్పుడు సబ్బు బిళ్ళ ఒకటి చూశాను. అది చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనం చేసే ప్రతి దాంట్లో మన పాత గతంలో మా నాన్నగారు గుర్తొచ్చారు అనమాట. సో రీసెంట్గా ఆగస్ట్ 15న అంటే మన ఇండిపెండెన్స్ డే రోజు ఆయనకి ఇండిపెండెన్స్ దొరికింది. అంటే ఆయన చనిపోవటం జరిగింది. అంటే ఎందుకని ఇండిపెండెన్స్ అని అన్నానంటే ఆయన గత 8 ఏళ్ళుగా బెడ్ రిడెన్ అనమాట. సో బెడ్లోనే లేచి నిలబడలేరు, ఏం చేయలేరు. మమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలోనే ఉన్నారు, మాతో మాట్లాడలేరు. జస్ట్ పుట్టిన బిడ్డ, ఈరోజు పుట్టిన బిడ్డ కళ్ళు తెరుస్తారు, కళ్ళు చూస్తారు కదా, అలాగే గత 8 ఏళ్ళుగా బెడ్లోనే ఉన్నారనమాట. అది అంటే ఆల్మోస్ట్ ఒక న్యూరో ప్రాబ్లం లాంటిది, ఒక పెరాలసిస్ లాంటిది, కానీ కాళ్ళు చేతులు పనిచేయక అట్లా. సో ఇంకా గుర్తుపట్టలేరు కూడా మమ్మల్ని కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో 8 ఏళ్ళు ఉండి రోజు ఈ 8 ఏళ్ళు మేము నరకం అనుభవించటమే. మాకేముంది, చేయటానికి ప్రాబ్లం లేదు. ఆయనకి 24 గంటలు అన్నీ జరిగేటట్టు చేసినా కానీ రోజు ఆయన బాధ చూస్తే ఈయనకి ఎప్పుడు మోక్షం కలుగుద్దో అన్న బాధ మాకు అనిపించేది అనమాట. ఎవరికి కూడా అంత సఫరింగ్ ఉండకూడదు, సడన్ డెత్ ఉండటమే హాయి అని అనిపించే స్టేజ్కి వెళ్ళాం మేము కూడా. ఆగస్టు 15వ తారీఖున ఆయన చనిపోవటం జరిగింది. ఆగస్టు 18 ఆయన 70th బర్త్డే అనమాట. సో నాకు ఏదైనా ఇప్పటి వరకు ఉన్న కోరికల్లో తీరని కోరిక ఒకటి ఉంది అంటే అది మా ఫాదర్కి 21 ఏళ్ళకి మ్యారేజ్ అయింది. 20 ఏళ్ళకి మ్యారేజ్ అయింది, 21 ఏళ్ళకి మా అన్నయ్య పుట్టేశాడు. మేమందరం కూడా బాగా సెటిల్ అయిపోయాం. ఆయన 60 ఇయర్స్ 62 ఇయర్స్ వచ్చేసరికి మా చదువులు అనిపోయినాయి అన్నీ. అందరం ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ముగ్గురు పిల్లలకి మనవరాలు పుట్టేశారు. ప్లస్ అందరం డీసెంట్గా సెటిల్ అయ్యాం. కానీ అప్పుడే ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాం. మా అన్నయ్య గ్రోత్ చూశాడు తను. అంటే మంచి డాక్టర్ కింద పేరు రావటం అనేది నాది చూడలేదు యాక్చువల్గా తను. నేను అప్పుడే ఎంటర్ అయ్యాను, అప్పటికే ఈ ప్రాబ్లంతో స్టార్ట్ అయిందనమాట. నేను ఫస్ట్ 2-3 ఇయర్స్ స్టార్టింగ్ అప్పుడే వచ్చి ప్రాక్టీస్లో ఉన్న స్ట్రగుల్స్నే చూశాడు. కానీ ఇట్లా మనకి ఒకేసారి మనకి ఒక బేరియాట్రిక్ సర్జన్ అనే మంచి గుర్తింపు రావటం కానీ, ఆపరేషన్లు బాగా చేస్తామనే గుర్తింపు కానీ వచ్చిన టైంలో కానీ లేరు. నాకున్న ఒకే ఒక తీరని కోరిక ఏంటంటే, అసలు నేను సర్జరీకి ఎవరు తీసుకోని సర్జరీకి అంతగా డిమాండ్ లేని సర్జరీ బ్రాంచ్కి, జనరల్ సర్జరీ బ్రాంచ్కి, అంటే చాలా మంచి బ్రాంచ్, కానీ ఎవరు ధైర్యం చేయట్లేదు. ఉన్న రిస్కులు కానీ, దీంట్లో ఉన్న టెన్షన్లు కానీ, ఒక ఆపరేషన్ చేసి పేషెంట్ బాగాలేకపోతే మనకు టెన్షన్. ఈ వారం అంతా కూడా ఏమైందో తెలియదు. అటు మా నాన్నగారు చనిపోయారు, ఇటేమో 250 కేజీల పేషెంట్లు, 3కి ఆపరేషన్ చేసాం, అందరూ కూడా స్మూత్ రికవరీ లేదు. ఎందుకు అంటే చెప్పలేం మనం. వాళ్ళు ఆల్రెడీ 250 కేజీల దాకా వచ్చి ఇద్దరు బాగా వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఇంకా రికవర్ అవ్వాల కంప్లీట్గా. ఏంటంటే అంత స్టేజ్ వరకు తెచ్చుకోవటం ఒక ప్రాబ్లము. దాంట్లో ఆపరేషన్ చేయటం అంటే అది చాలా కష్టమైన సర్జరీస్ అనమాట. ఇలాంటి కష్టమైన, అసలు నేను సర్జరీ తీసుకుందే, నాకు సర్జరీ పెద్ద ఇంట్రెస్ట్ ఉంది లేదు అని ఏం లేదు. నాకు మెడిసిన్, సర్జరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత 2 స్పెషాలిటీస్ ఉంటాయి. ఒకవైపు మందులు రాసే డాక్టరు, ఇంకా వాళ్ళు పేషెంట్ పట్టుకోవటం, నాడి చూడటం, మందులు రాయటం, అంతే, టెస్టులు రాయటం, వాళ్ళని ఫిజిషియన్స్ అంటారు. రెండో వాళ్ళు ఆపరేషన్ అవసరం అయితే పేషెంట్ని కట్ చేసి ఆపరేషన్ చేసే డాక్టర్స్, వాళ్ళు రెండో రకం అనమాట. రెండో రకాన్ని చాలా తక్కువ మందికి వెళ్తారు, ఎవరు వెళ్ళరు. ఎందుకంటే దాంట్లో చాలా టెన్షన్స్ ఎక్కువ, కష్టాలు ఎక్కువ, సెటిల్మెంట్ లేటుగా ఉంటుంది. పాస్ అయ్యి వచ్చి మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ పేషెంట్ మనల్ని నమ్మి మనతో ఆపరేషన్ చేసుకునేసరికి నువ్వేం డాక్టర్, కుర్ర డాక్టర్, నీతో ఏం చేయించుకుంటా అనే టైప్లో ఉంటారు పేషెంట్స్. వీడికి ఏమొచ్చు అని. అంటే పేషెంట్లకి ఒక నమ్మకం కలిగించడం అనేది ఒక 30-40 ఏళ్ళ లోపులో చాలా కష్టం అనమాట సర్జరీ బ్రాంచ్లో. సో అందువల్ల బట్ లక్కీగా నాకు 32 ఏళ్ళకే నేను అది చేయగలిగాను. అప్పటికే మా ఫాదర్ అవన్నీ సరిగ్గా చూడలేకపోయారు. సో 32 ఏళ్ళ నుంచి కూడా ఇంకా బాగా అయింది. యూజువల్గా ఈ మధ్య ఈ 1 ఇయర్లో కోవిడ్ పుణ్యమాన్ని నేను ఏది ఖాళీగా ఉంది కదా అని కొన్ని వీడియోలు చేస్తే అవి చాలామందికి నచ్చి
చాలామందికి హెల్త్ అవేర్నెస్ ఇద్దామని కొన్ని వీడియోస్ చేస్తే అవి చాలామంది చూసి ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఆ కామెంట్స్ చూస్తే. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ మన వల్ల కొద్దో గొప్ప ఉపయోగపడిందని చెప్తూ, దాంట్లో మెజారిటీ మీ తల్లిదండ్రులకి పాదాభివందనాలు అని అంటూ ఉంటే నాకు చాలాసార్లు చాలా బాధగా ఉండేది. ఇది ఒక్కటి చూసుంటే మా నాన్న బాగుండేది అని. ఎందుకంటే అవన్నీ ఆయనకే వెళ్ళినాయి. ఇది ఒక్కటి చూసుంటే బాగుండేది అనిపించేది నాకు. సో ఇదొక్కటి చూసుంటే బాగుండేది అని అనిపించేది. సో మనం మొదలు పెట్టుకుంది ఎక్కడి నుంచి అంటే, ఒక సబ్బు బిళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాము. ఆ సబ్బు బిళ్ళ ఏముందంటే, ఈరోజు స్నానం చేసేటప్పుడు ఆ సబ్బు బిళ్ళ చూస్తే దాంట్లో యూజువల్గా మనం స్నానం చేస్తూ ఉంటాం, సబ్బు అరిగిపోతూ ఉంటుంది, చివరికి వచ్చేసరికి చిన్న ముక్క అయిపోతుంది. ఆ చిన్న ముక్క అనేది చాలామంది అలాగే గుజ్జులాగా అయిపోతుంది. కొత్త సబ్బు తీస్తారు, దాంతో సరిగ్గా రుద్దుకోలేరు, దాని మీద మళ్ళీ కొత్త సబ్బు పెడతారు, అది పేసం అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ సోప్ బాక్స్కి అతుక్కుని పిండిలాగా అయిపోయి మొత్తం డిసింటిగ్రేట్ అయిపోయి పోతూ ఉంటుంది. సో మా చిన్నప్పుడు మా నాన్న దాన్ని కూడా వేస్ట్ పోనీయకుండా అది తడిచున్నప్పుడే కొత్త సబ్బుకి డ్రైగా ఉన్నప్పుడు అతికిచ్చేసేవాడు. అతికిచ్చేసి దాన్ని కూడా వేస్ట్ దానికి కలిసిపోయేది. తడిసున్నప్పుడు ఆ సబ్బుకి కనుక మనం కొత్త సబ్బుకి అతికిచ్చేస్తే అది అతుక్కుపోతుంది. నేను చాలామందిని చూశాను, అందరూ దాన్ని వేస్ట్ చేస్తారు. మా నాన్న దాన్ని వేస్ట్ అవనిచ్చేవాడు కాదు. సో అదే అలవాటు ఉంది. ఈరోజు సబ్బు బిళ్ళ చూస్తే కూడా దానికి నేను ఆయన ఎలా చేస్తాడో అలాగే అతికిచ్చున్నాను. సో అంటే ఆయన ఇప్పుడు చనిపోయి వారం అయింది, అయినా కానీ మనం చేసే ప్రతి చిన్న పనిలో తను ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, తల్లిదండ్రుల ఇంపాక్టు పిల్లల మీద ఇప్పుడు ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం చేసే ప్రతి చిన్న పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంత లేదన్నా తల్లిదండ్రులే, తండ్రే మన హీరో, ఆయనే మనకి దేవుడు. తల్లిదండ్రులు ఎవరు తప్పులు చేయకండి. అంటే పిల్లల ముందు స్మోకింగ్ చేయటం కానీ, ఆల్కహాల్ తీసుకోవటం కానీ, పిచ్చి మాటలు మాట్లాడటం కానీ ఇలాంటివి చేశారనుకోండి, మీరే వాళ్ళ హీరోస్, మీరే వాళ్ళ దేవుళ్ళు. ఓకే, మన హీరో మన దేవుడు ఇలాంటి చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ తల్లిదండ్రులకండి, స్మోకింగ్ అనేది ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఆల్కహాల్ తీసుకుంటానంటే పర్వాలేదు, నెలకు ఒక పాత ఫ్రెండ్స్ కలిశారు, నెలకోసారో ఎప్పుడో ఒకసారి, ఓకే, దట్స్ ఓకే, అది పిల్లల ముందు ఎలా చేయరు. కానీ పొరపాటును కూడా స్మోకింగ్ లాంటిది, స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ దెన్ ఆల్కహాల్. చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి పొరపాటును కూడా ఫ్యూచర్లో నువ్వు స్మోకింగ్ వైపు వెళ్ళకరా అని 4-5 సార్లు చెప్తే అది నాటుకుపోతే ఇంక జన్మలో అటువైపు వెళ్ళరు. చాలామంది పిల్లలు స్మోకింగ్ చేస్తారు, రింగులు తీస్తా అదొక హీరోయిజంగా ఫీల్ అవుతూ, అసలు అలాంటి ఆలోచననే పిల్లలకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి 4-5 సార్లు చెప్తున్నా చాలా బలంగా నాటుకుంటుంది. ఎందుకంటే చూశారు కదా, మనం చేసే ప్రతి పనిలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చాలామంది ఇలాంటి పనులు చేసేవాళ్ళని చెప్పాను చూడండి. ఆ సబ్బు కూడా వేస్ట్ పోనీయకుండా వాడటం, అనవసరమైన ఖర్చు పెట్టడు మా నాన్న. అసలు అంత తొందరగా రూపాయి తీయడు. ఇది అవసరం అనుకుంటే తీసేవాడు, కానీ డబ్బు విలువ తెలిసిన అతను. సో కానీ చాలామంది మా చుట్టాల్లోనే కొంత డబ్బులు రాగానే ఒక కారు కొనటం, ఒక సంవత్సరం వాడటం, దాన్ని మార్చేయటం, మళ్ళీ ఇంకో కారు కొనటం, ఇట్లాంటివి చేసేవాళ్ళు. మా నాన్న అసలు అలాంటివి చేసేవాడు. మేము కొన్న ఫస్ట్ కారే ఢిల్లీలో నేను ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఢిల్లీ, కులు, మనాలి అన్నీ ట్రిప్ వెళ్ళాం అనమాట. మా ఫ్యామిలీ అంతా, అమ్మ, నాన్న, అన్నయ్య అప్పుడు ఎయిమ్స్ ఢిల్లీలో చదివేవాడు. అక్కడ తన దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కులు, మనాలి, షిమ్లా అన్నీ వెళ్ళాం. అప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు ఒక కార్ కొనుక్కున్నాం. అది సెకండ్ హ్యాండ్ కార్ అనమాట. కొనుక్కుని దాని మీద అందరం డ్రైవింగ్ అది నేర్చుకున్నాము. అంటే మా నాన్న ఒక పిసినార్ కింద చూసేవాళ్ళు. కానీ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది పిసినారుతనం అని అనుకోకూడదండి. అది అనవసరమైన ఖర్చు పెట్టకపోవటం.
పిసినారితనం అంటే అవసరమైన ఖర్చు పెట్టకపోవటం, అనవసరమైన ఖర్చు పెట్టడం పిసినారితనం కాదు. సో బాగా అవసరం ఉన్నది కూడా ఆపితే అది పిసినారితనం అవుతుంది. సో కొంతమంది అట్లా లూజ్గా అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వీ నెవర్ యూస్ టు మైండ్ బికాస్ వీ నో వాట్ హీ ఈజ్ డూయింగ్ వాట్ అదే లక్షణాలు మాకు కూడా కొద్దిగా వస్తాయి కదా, ఎంత లేదన్నా. ఎప్పుడు ఎంబీబీఎస్లో ట్రైన్లో వెళ్ళేవాడిని నేను, ఖమ్మం నుంచి వరంగల్, హుజూర్నగర్ నుంచి వరంగల్. హుజూర్నగర్లో ఉండేవాడిని మా అమ్మ నాన్న. ట్రైన్లో లారీలో ఇలా వెళ్ళేవాడిని, ఎప్పుడు సెకండ్ క్లాస్లో వెళ్ళేవాడిని. కానీ నాకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో నేషనల్ ఎంట్రన్స్, ఢిల్లీ ఎయిమ్స్ ఎంట్రన్స్ రాయటానికి కానీ, పీజే చండీగఢ్ ఎంట్రన్స్ రాయటానికి కానీ, ప్రతిదానికి అప్పుడు నేను చాలా డిప్రెషన్, డల్గా ఉన్నాను. సో ఎప్పుడు నేను ఒక్కడిని వెళ్ళిపోయేవాడిని. నన్ను వదలకుండా నాతో పాటు ట్రైన్లో వచ్చి ఎప్పుడు సెకండ్ క్లాస్ అలా బుక్ చేసుకునేవాళ్ళు. ఆ కాలంలో అంత ఏసీ బుక్ చేయాలి అనేది ఇది ఆ ఐడియా కూడా ఉండేది కాదు. కానీ మా నాన్న ఆ టైంలో ఇద్దరికీ ఏసీ టికెట్లు బుక్ చేశాడు. ఏసీ టికెట్లు బుక్ చేసి ఢిల్లీ చండీగఢ్ నాతో పాటు వచ్చి, అంటే ఆ టైంలో మనం కూడా కొంచెం డిప్రెషన్ అనేది ఫేజ్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడి ఫలితం రానప్పుడు డిప్రెషన్ వస్తుంది. అట్లా అనవసరమైన ఖర్చు పెట్టకపోవటం అనేది ఆయన చేసేవాడు. కానీ అవసరం అనుకుంటే ఎంత ఖర్చు అయినా పెట్టడానికి, ఎస్పెషల్లీ చదువు దగ్గర, పుస్తకాల దగ్గర, చదువుకు సంబంధించింది ఏది అవసరమైనా అసలు వెనకాడేవాడు కదా. ఎన్ని 3-4 ఎక్స్ట్రా కొనుక్కున్నా దాన్ని బాగా సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఇంత మొక్క సబ్బు బిళ్ళని మిగిల్చపోతే ఏమైపోయింది, ఈ భూమి ఏమైనా అయిపోయిందా అని అనుకుంటారు. ఆ చిన్నవి కూడా, అది కూడా పొల్యూషన్ కారకమే అండి. అంటే అనవసరంగా ఈ సబ్బు అంతా కూడా అనవసరంగా కరిగిపోయి మళ్ళీ ఆ బాత్రూమ్ డ్రైన్లోంచి వెళ్ళి అన్నీ ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బండి నడిపేవాళ్ళు కానీ, కారు నడిపేవాళ్ళు కానీ మీరు చూసినట్లయితే కొంతమంది బర్రంద రైజ్ చేస్తారు, సడన్గా బ్రేక్ వేస్తుంటారు. సో నేను ఎప్పుడూ అట్లా చేసేవాడిని కాదు. దాంట్లో కూడా ఇప్పుడు నేను స్లోగా రైజ్ చేస్తుంటాను, బండి దాని మొమెంటం దానికి వచ్చేసి వెళ్ళిపోతుంటే సడన్ బ్రేక్లు వేయటం. చాలామంది పిల్లలు కానీ, చాలామంది ఆటో డ్రైవర్స్ కూడా, నేను ఆటో ఎక్కాను అనుకోండి, వీళ్ళెందుకు అనవసరంగా బర్రన్న డ్రైవ్ చేస్తున్నాడు, సడన్గా బ్రేక్లు వేస్తున్నాడు, వీడికి ఏమైనా పిచ్చెక్కిందా, వీడికి రోజంతా ఆటో నడిపితే ఒక 1000 రూపాయలు మిగులుతాయేమో, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు మిగులుద్ది, అది కూడా తెలీదు అని అనుకునేవాడిని. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా 0 స్పీడ్ నుంచి ఆగిన ఆటో కానీ, ఆగిన కారు కానీ, ఆగిన 2 వీలర్ కానీ, బండి కానీ 0 నుంచి 30 స్పీడ్ వరకు వెళ్ళటానికి 100 గ్రాములు పెట్రోల్ అయింది అనుకోండి. 0 నుంచి 30 వరకు వెళ్ళే టైంలో మనం ఎంత దూరం వెళ్ళి ఉంటాం, ఒక ఫర్లాంగ్ వెళ్ళామనుకోండి, లేదంటే కిలోమీటర్లో ఒక 3వ వంతో 10వ వంతో వెళ్ళామనుకోండి. వెళ్తే కనుక ఆ తర్వాత 0 నుంచి 30కి రావడానికి, 20కి రావడానికి చాలా ఎక్కువ పెట్రోల్ అవుద్ది. 20, 30, 40కి వచ్చిన తర్వాత, ఒక స్పీడ్కి వచ్చిన తర్వాత ఇంజిన్ ఆపేసినా కానీ అది ఆపకుండా ఒక్కోసారి 1 కిలోమీటర్ వెళ్ళిపోద్ది బండి. అంటే మీకు అదే స్పీడ్లో మీరు చూడండి, బండి 60లో వెళ్తుంది అనుకోండి, మీరు ఎక్కువ యాక్సిలరేటర్ రైజ్ చేయగలరు. యాక్సిలరేటర్ రైజ్ చేసిన ప్రతిసారి ఫుల్ ఉన్న పెట్రోల్ ఖర్చు అయిపోతుంటుంది. యాక్సిలరేటర్ అంటేనే పెట్రోల్. యాక్సిలరేటర్ ఎక్కువ తిప్పితే పెట్రోల్ ఎక్కువ అవుతుంటుంది, యాక్సిలరేటర్ ఎక్కువ తిప్పకపోతే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ పెట్రోల్ మిగిలిపోయిందంతా కూడా అసలు మనం తక్కువ ఖర్చుతో, మీరు చూడండి ఎప్పుడైనా హైవేస్ మీద మనకి మైలేజ్ బాగా వస్తుంది, ఊర్లలో ఎందుకు రాదు, ఊరికే బ్రేక్లు వేస్తాం కాబట్టి. ఊరికే రైస్ చేస్తుంటాం, మళ్ళీ తగ్గుతుంది, రైస్ చేస్తుంటాం, తగ్గుతుంటుంది. కాబట్టి ఒక యూనిఫామ్ స్పీడ్కి వచ్చినప్పుడు ఎక్కువ రైజు స్టాప్ చేయకుండా ఉంటే కనుక మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి చిన్న థింగ్స్ నేను చేసే డ్రైవింగ్లో కానీ, నేను స్నానానికి వాడే ఇది కానీ, నీళ్లు కూడా అనవసరంగా వేస్ట్ చేయటం కానీ. నీళ్లు ఇప్పుడు నేను 100 బకెట్లతో స్నానం చేయగలుగుతాను, అలా అని నీళ్ళని వేస్ట్ చేయకూడదు కదా. నీకు ఉంది అంటే ప్రతి నీటి బొట్టుని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు 1 బకెట్తో చేసేవాడు 2 బకెట్ల వరకు వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. అంతేగాని మనకి ఎంత ట్యాప్ తిప్పితే ఎంత వస్తే అంత వస్తున్నాయి, మనకి వస్తున్నాయి అని దాన్ని అతిగా 10 బకెట్లు అలా వేస్ట్ చేయకూడదు. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నీ ఆయన చెప్పినవి కాదు, కానీ ఆయన పాటించే దాంట్లో నుంచి మనం అబ్జర్వ్ చేసి, చిన్నపిల్లల అబ్జర్వేషను వాళ్ళ నరనరాల్లో ఎంతవరకు ఉంటుంది, దాని ఎఫెక్ట్ వాళ్ళు చనిపోయే వరకు ఎలా ఉంటుంది ప్రతి జీవితంలో పిల్లల మీద అనేది చెప్పడానికి. ఆయన ఇంకొక గొప్ప విషయం చేశారు. ఆయన ఎప్పుడు అనేవాడు,
అరే నేను ₹2 ఫీజు తీసుకుని మార్మూల గ్రామం హుజూర్ నగర్లో అప్పట్లో 30 ఏళ్ళు నేను ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసి ఆయన కమ్యూనిస్ట్ అనమాట. కమ్యూనిస్ట్ భావాలు చాలా బాగా ఎక్కువ ఉండేవి. ఆయన చనిపోయినప్పుడు ఆ హుజూర్ నగర్ ఏరియా ఆ చుట్టుపక్కల నుంచి అంతా చాలామంది కమ్యూనిస్టులు కూడా చాలామంది వచ్చారు ఆయన్ని చూడటానికి మొన్న చనిపోయినప్పుడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ మేము అప్పుడు కమ్యూనిజం గురించి కూడా డిస్కషన్ వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, గట్టిగా మాట్లాడకండి, కమ్యూనిజం గురించి దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆయన లేస్తారు అని జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయనకి నరనరాల్లో కమ్యూనిజం అంటే అంత ఉండేది. ఆధ్యాత్మిక ధార్మికవాదం అని, సైన్స్ మీద ఎక్కువ ఇది కానీ ఇవన్నీ. మేము స్టడీస్లో బాగా అవ్వాలి అనేది 3 పిల్లల్ని బాగా చదివించుకున్నాను. ఇప్పుడు నాకు మా చెల్లికి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కానీ కొంచెం ఫోన్లు అవి వచ్చినాయి. అంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళినా ఫోన్ చేసి రోజు ఒక 10 నిమిషాలు పావుగంట ఆయనతో మాట్లాడేవాళ్ళం. ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. అవి మనకి డీవియేట్ అవ్వకుండా కానీ స్టడీ మీద ఫోకస్ ఎక్కువ పెరగటానికి కానీ. ఒక 4 గంటలు చదివిన తర్వాత ఎవరికైనా పిచ్చెక్కున్నట్టు ఉంటుంది, బ్రెయిన్ పని చేయదు. వెళ్ళి మేము ఫోన్ మాట్లాడొచ్చేవాళ్ళం మా నాన్నతో. మాకేంటంటే మా అన్నయ్యకి ఎప్పుడు ఆయన ఏ విధంగా సపోర్ట్ చేశాడో తెలిసేది కాదు. మా అన్నయ్య దూసుకుంటూ వెళ్ళిపోయాడు, అన్నింటిలో ఫస్ట్ వచ్చేసేవాడు. అన్నయ్యని మాకు చూపించేసి మమ్మల్ని కూడా చదివించేసేవాడు ఆయన. కానీ మా అన్నయ్యకి ఎప్పుడు ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఆ కాలంలో మా అన్నయ్య అంటే నాకన్నా 5 ఏళ్ళు ముందు ఉండేవాడు. ఎలా చదివించాడు, ఏం చేశాడు, ఎలా మోటివేట్ చేశాడు అని అనుకున్నాను. మొన్న అడిగాను మా అన్నయ్య. మా నాన్న చనిపోయినప్పుడు మా అన్న నేను కూర్చుని మాట్లాడుకుంటుంటే నిన్న ఎలా మా అన్నయ్య చెప్తున్నాడు, నాకు కూడా ఇంటర్మీడియట్లో రోజుకో లెటర్ రాసేవాడు రా అంటే రోజు అప్పుడు ఫోన్లు లేవు నా, దట్ ఈజ్ 1990లో ఫోన్స్ లేవు. తను మా అన్నయ్య ఇంటర్మీడియట్ అప్పుడు 10th వరకు హుజూర్ నగర్లో తెలుగు మీడియం శ్రీ చైతన్య స్కూల్లో చదివి సడన్గా ఇంటర్మీడియట్ హైదరాబాద్ లయోలాలో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాడు. ఇది మౌలాలీలో. ఒకసారి నేను కూడా అక్కడికి వెళ్ళాను మా అన్నయ్య ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. మా నాన్న వాళ్ళు తీసుకెళ్ళారు. మౌలాలి అప్పుడు భలే ఉండింది, అంత ద్రాక్ష తోటలు అవి ఉండేవి, అన్ని ఎర్ర పూల చెట్లు అవి ఉండేవి, భలేగా బాగుండింది. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎప్పుడు నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు. అప్పుడు నాకెంతో 10 ఏళ్ళు అట్లా రోజు ఒక లెటర్ రాసేవాడంట. ఇలా చదువుకోవాలి, ఇలా చేయాలి. అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది, డల్గా అనిపిస్తుంది, మనం అలా ఉండకూడదు, దాన్ని అలా వచ్చిన ఆ ఫేజ్ కొంచెం సేపే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి మంచి మూడ్ వచ్చి బాగా చదువుకోగలుగుతాం. ఇలా మూడ్ బాగాలేనప్పుడు డల్ అవ్వకూడదు. సో ఇవన్నీ కూడా చెప్పి మోటివేట్ చేసేవాడు. ఎందుకంటే మా అన్నయ్యకి ఏం స్కెచ్ గీసాడో మనకు తెలియదు కదా, మనకన్నా అప్పుడు మనం పిల్లకాయలం కాబట్టి మనకి తెలియదు. మా అన్నయ్యని అడుగుతుంటే చెప్తున్నాడు, నన్ను కూడా ఏం వదలలేదు, ఫోన్ లేకపోతే ఏమైంది, లెటర్లు ఉండేవి కదా, రోజుకో లెటర్ రాసేవాడు, నేను కూడా ఒక లెటర్ రాసి పడేసేవాడిని, నాకేమనిపిస్తుందని దానికి రోజుకో రిప్లై ఇచ్చేవాడు అని. కాబట్టి పిల్లల్ని వదలకుండా, ప్లస్ ఆయన ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు, మీరు బాగా చదివారు, డాక్టర్లు అయ్యారు, మీరు డాక్టర్లు అయితే గొప్పోళ్ళు అయినట్టు కాదు, నాకన్నా మీరు గొప్పోళ్ళు అవ్వాలంటే ఎప్పుడు అవుతారంటే, నేను మామూలు కుటుంబం నుంచి వచ్చి ఒక డాక్టర్ అయ్యి చాలామందికి నేను సేవ చేసి నేను హెల్ప్ చేశాను, న్యాయంగా చేయగలిగినంత, ప్లస్ నా పిల్లల్ని బాగా చదివించుకున్నాను, నాకన్నా పెద్ద డాక్టర్ని చేశాను. అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మీరు అంత ఫ్రీ సీట్లు తెచ్చుకున్నారు, ఓకే ఇట్స్ గుడ్. కానీ నా అంత గొప్పోళ్ళు మీరు ఎప్పుడవుతారంటే, మీ పిల్లలకి మీరు మీకన్నా గొప్పవాళ్ళని చేసిన రోజు. నేను నాకన్నా గొప్పవాళ్ళని చేశాను కదా, మీరు వాళ్ళు డీవియేట్ అవ్వకుండా వాళ్ళని చదివించుకుని, అంటే ఇదంతా జరిగి ఎప్పుడంటే 2011 అప్పుడే ఆయన బ్రెయిన్ అంతా కూడా ఈ ప్రాబ్లం వచ్చి, తనకు ఒక న్యూరో ప్రాబ్లం వచ్చి బెడ్ రిడన్ అయిపోయి మైండ్ పనిచేయని పరిస్థితిలో వచ్చారు. దాని ముందే ఆయనకి మరి అదంతా తెలిసిందో ఏంటో, ఏదో తేడాగా బ్రెయిన్లో చెప్తూ ఉండేవాడు, మీరు నాకన్నా గొప్పోళ్ళు అవ్వాలంటే గుర్తుపెట్టుకొని, మీరు 100 కోట్లు సంపాదించేస్తానో ఇట్ డజంట్ మ్యాటర్, దానికి ఏం మార్కులు పడవు, మీరు మీ పిల్లల్ని మీకన్నా గొప్పోళ్ళని చేసినా, ఇండివిజువల్గా బాగా చేసిన, అప్పుడు మీరు నా అంత గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పేవాడు. అప్పుడు నాకు అనిపించేది ఊరికే అంటున్నాడేమో అని, కానీ దట్స్ ట్రూ. ఎందుకంటే ఈరోజు
ఆయన ఆస్తి, ఆయన రూపాయి ఖర్చు పెట్టి కూడబెట్టి చేసింది కానీ ఏది ఆ ₹2 ఫీజు 1900 అంటే 1990 వరకు ఆయనది ₹2 ఫీజు. ఎప్పటి నుంచి 1975 నుంచి 90 వరకు ₹2 ఫీజు అయింది. కానీ 90 నుంచి ₹5 ఫీజు. మేము ఎక్కడ డీవియేట్ అవుతామో అని మా జీవితానికి ఆయన టార్గెట్స్ ఇవ్వటం, ఆయన చివర బ్రెయిన్ పని చేయకపోవటం, బెడ్లో ఉండటం అప్పటి వరకు కూడా ఆపలేదు. జీవితానికి సరిపడా టార్గెట్ ఇచ్చేశాడు. మీరు ఇది ఒక్కటి ప్రొఫెషన్లో, చదువులో సక్సెస్ అయితే కాదు, మీరు అటు ఫ్యామిలీలో పిల్లల చదువులో కూడా చూసుకుని మీరు దాంట్లో కూడా వాళ్ళని కూడా కరెక్ట్ పద్ధతిలో పెడితేనే యు ఆర్ సక్సెస్ఫుల్ అనే లైఫ్ టైం టార్గెట్ ఇచ్చేశారనమాట. సో అంత దూరదృష్టి. ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళకి ఆ బిజినెస్లో సక్సెస్ అవడానికి కావాల్సిన అన్నీ ఉంటాయి, అన్ని లక్షణాలు. ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అంటే నేను ఐ థింక్ మై ఫాదర్కి 100కి 100 మార్క్స్ ఇస్తాను అనమాట. ఇంకా దాంట్లో ఐ డోంట్ థింక్ ఎనీ ఫాదర్ కెన్ డూ బెటర్ దాన్ హిమ్. వేరే వాళ్ళు ఆయనలాగా 100కి 100 తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనుకోండి, 100కి 100 ఉంటాయి కదా, 100 కన్నా దాటవు కదా. సో హీ అటైన్ దట్ అండ్ ఎవ్రీడే వి మిస్ హిమ్. ఆయన చెత్తను కూడా వేస్ట్ కానిచ్చేవాళ్ళు కాదు. మా ఇంట్లో మా చిన్నప్పుడు మాది పెద్ద ఇల్లు, ఎకరం స్థలంలో ఉండేది. హుజూర్ నగర్ నడిబొడ్డులో ఉండేది, మిర్యాలగూడెం క్రాస్ రోడ్ దగ్గర. ఇప్పుడు దాంట్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారనమాట. ఇప్పుడు అక్కడ కూడా గజం ₹1,00,000 అయిందని అంటూ ఉన్నారు. మేము అన్నీ అమ్మేసుకుని హుజూర్ నగర్ నుంచి ఇటు వచ్చేసాం. ఎందుకంటే మా అన్నయ్య ఇటు సెటిల్ అయ్యాడు, మా చెల్లెలు ఇటు సెటిల్ అయిందని చెప్పి మా నాన్న వాళ్ళు కూడా ఇటు వచ్చేసారు, నేను ఇటు వచ్చేసాను అనమాట. నేను హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకున్నాను, సరే అందరు ఇటు ఉన్నారు కదా అని చెప్పి నేను ఇటు వచ్చేసాను. ఆయన ఇంట్లో చెత్తను కూడా వంట చేస్తున్నప్పుడు, కూరగాయలు తరిమినప్పుడు చెత్త వస్తుంటుంది కదండి, అవన్నీ కూడా మనం డస్ట్బిన్లో పడేసి దాన్ని ఎవరో మోసుకెళ్ళి దాన్ని ఎక్కడో వేసి ఎక్కడేస్తారో కూడా తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళందరూ మనకు తెలియదు కదా. మాది పెద్ద ఇల్లు కదా, మాది గార్డెన్ ఉండేది. ఆ గార్డెన్లో ఒక మూల చిన్న గుంట తవ్వేవాడు. గుంట తవ్వితే ఆ గుంటలో ఇంట్లోంచి వేస్ట్ వాటర్ అంతా కూడా దాంట్లో పెట్టేవాడు. ఇవంతా కూడా కూరగాయలు కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన కూరగాయలు కానీ, మిగిలిపోయిన వేస్టేజ్ కానీ, మిగిలిన ఫుడ్, అన్నం మిగిలిపోయిన కొద్దిగా, లేకపోతే ఏమన్నా మిగిలిపోయిన అన్నీ ఆ గుంటలో వేసేవాడు. వేసేసి కొంచెం నీళ్లు పెడతా ఉండేవాడు, వేస్ట్ వాటర్ అంతా కూడా దానికి పెట్టేసి ఒక అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టి కప్పేసి పక్కన ఇంకొక గుంట తీసేవాడు. ఇది అయ్యేసరికి ఒక 6 నెలలు పట్టేది. 6 నెలల్లో ఇదిగోరా ఇది ఆర్గానిక్ కంపోస్ట్ ఇలా తయారు చేస్తారు అని చెప్పి దాన్ని మళ్ళీ ఇంకొక 2 గుంట నిండిపోయే టైంకి ఇది అయిపోయి ఉంటుంది. దీన్ని తవ్వి మళ్ళీ ఇదన్నీ మొక్కలకి వేసేవాడు. ఆయన గార్డెనింగ్ బాగా చేసేవాళ్ళు అనమాట. ఆయనకి ఇంట్రెస్ట్. రోజు గంట మొక్కలకి అంటే ఎకరం స్థలం ఉండేది. దాంట్లో ఇది మా ఇంట్లోనే, మా ఇల్లు కూడా కోటలాగా ఉండేది. అదొక చాలా అద్భుతంగా ఉండేది. దాని గురించి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. మా చిన్నప్పుడు మేము పెరిగిన ఇల్లు. ఆ చెత్తలోంచి కూడా కంపోస్ట్ తయారు చేసి మొక్కలకి వేసేవాడు. ఆ మొక్కలు కూడా చాలా బాగా పెరిగాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్. మీరు ఎవరైనా హార్టికల్చరిస్ట్ని కానీ, బొటానిస్ట్ని కానీ అడిగితే వాళ్ళే చెప్తారు. ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఆయన ఆచరించి చూపించారు ఆయన చేసే ప్రతి చిన్న పనిలో. మా నాన్నగారు 1953 ఆగస్టు 18న జన్మించారు. ఆయన ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు 2023లో చనిపోయారు. కరెక్ట్గా 70 ఏళ్ళు. ఇట్స్ టూ ఎర్లీ టు లీవ్ దిస్ అని అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. ఫేట్ని ఎవరు తప్పించుకోలేరు, ఎవరు ఏం మార్చలేరు. ఎంత మంచి డాక్టర్ని పిల్లల్ని చేసినప్పటికీ కూడా ఫేట్కి ఎవరు అతీతం కాదు అనే దానికి ఎవరో ఎక్సెప్షన్ లేదు. సో ఆయన మన మధ్యలో లేరు. వి మిస్ హిమ్. చెప్తున్నాను కదా, మనం చేసే ప్రతి చిన్న పనిలో ఆయన కనపడుతూ ఉంటారు నాకు. ఎందుకంటే చాలా వరకు ఆయన నుంచి తీసుకున్నాయే కాబట్టి, సాఫ్ట్వేర్ ఆయనదే కాబట్టి. సో ఆయన దినం 27వ తారీఖు ఆదివారం, ఆగస్టు 27వ తారీఖు ఆదివారం రోజు జరుగుతుందండి A+ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడలో. ఆయన పర్సనల్గా తెలిసిన వాళ్ళు కానీ, ఆయన మిస్ అయ్యే వాళ్ళు కానీ వస్తే బాగుంటుంది. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఎండ్ అయింది.
ఆయన చనిపోయారని, ఆయన మన మధ్యలో లేరని మాకు బాధ ఉండింది. ఆయన బతుకుండి లాస్ట్ 10 years 8 years బెడ్లో ఉన్నంతకాలం మేము ఆయన బాధ చూడలేకపోయేవాళ్ళం. ఎందుకంటే నాకు ఈ బాధ ఉంది అని చెప్పలేరు ఆయన. అప్పుడప్పుడు మూలుగుతూ ఉండేవాళ్ళు, ఏంటో తెలిసేది కాదు మాకు. సో అలాంటి లైఫ్ ఉండటం ఆయనకి సఫరింగ్ లాగా అనిపించేది. కాబట్టి చాలా రోజులు ఆయన బాధ చూసి ఆయన చనిపోయాక ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ లాగా ఉండింది. సరే ఆయనకి ఇంకా బాధ లేదులే అని. కానీ ఇన్నాళ్ళు రాని కన్నీళ్ళు, ఆయన రోజు మంచంలో సఫర్ అవుతున్నా మాకు ఎప్పుడు కన్నీళ్ళు రాలేదు. కానీ లాస్ట్ డే అంటే చివరి రోజు అంటారు కదండి, ఆ చివరి రోజు మాత్రం ఇంకా అట్లా అన్నమాట. థ్యాంక్ యూ, బాయ్.